హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి క్రేజీ అభి ఛానల్లో అయితే ఈరోజు అయితే వ్లాగ్ అయితే పెడతానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ ఏ పనులు చేస్తాననేది ఇందులో పెడుతున్నానండి. వ్లాగ్లో అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 6 o'clock అండి. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇక్కడ వచ్చేసి మా బాబుని స్కూల్కి పంపించడానికి రెడీ చేయడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇక్కడ స్నానం కూడా అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే పెడతానండి పిల్లలకి. ఇవ్వండి, టిఫిన్ అయితే పెట్టేస్తాను. పిల్లలైతే మా పెద్దబాబు తన చేయితో అయితే అస్సలు తినడండి, తినిపించాలి. ఇంకా టిఫిన్ అయితే పెట్టడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడిచేస్తానండి. బయట కూడా క్లీన్ చేయాలి. ఇంటి బయట గుమ్మాలు కూడా క్లీన్ చేసుకోవాలండి. అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తానండి. ఇంక ఇల్లు అయితే ఊడ్చేసిన తర్వాత ఇంక నేనైతే రెడీ అవ్వాలండి. ఇంటికి దగ్గరలోనే స్కూల్ అండి. బాబునైతే తీసుకురావడం నేనే చేయాలి. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయానండి. స్కూల్కి టైం అయింది. బాబునైతే స్కూల్ దగ్గర విడిచిపెట్టడానికి వెళ్తున్నానండి. ఇగోండి మా పిల్లలైతే ఇప్పుడు పెద్దబాబునైతే స్కూల్కి అయితే దిగబడ్డానికి వెళ్తున్నాను. ఇవ్వండి, చూడండి ఎలా నడుస్తున్నాడు. స్కూలు ఇంటికి దగ్గరే అయినా ఒక్కడైతే వెళ్ళాడండి. స్కూల్కి తీసుకురావాలి. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడైతే మా బాబు స్కూల్ చూపిస్తానండి. ఇగోండి, ఇదైతే స్కూల్ అండి. మా ఇంటికి దగ్గరలోనేనండి స్కూల్ అయితే. లంచ్ అందుకే మార్నింగ్ ఏం పెట్టనండి. 11 o'clockకి నేనే లంచ్ తీసుకొని అయితే వెళ్తాను. ఇచ్చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి చేపల పులుసు కోసం. అలాగే మా బాబుకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడైతే పెరుగన్నం పోపు పెట్టేశానండి. మా బాబు అయితే చేపలు తినడండి. తన కోసం అయితే పెరుగన్నం పోపు పెట్టేసి ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నానండి. తన మటను ఫిష్ ఇవేమి తినడండి మా బాబు. ఇక్కడైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఇది వేసిన తర్వాత ఇంక లంచ్ అయితే ఇచ్చేసి రావాలండి. మా బాబుకి అయితే ప్యాక్ చేసుకుంటాను లంచ్ బాక్స్ అయితే. ఇవ్వండి, బాక్సులకి అయితే తీసేసాను. ఇప్పుడైతే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇవ్వండి, బ్యాగులకి అయితే ఇవన్నీ పెట్టేసుకొని వెళ్ళి ఇచ్చేసి రావాలండి. ఇచ్చేసి అయితే వెళ్ళి వస్తానండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫిష్ కర్రీకి అయితే పోపు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా అయిపోద్ది. ఈ చేపల పులుసు అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే ఇలాగ ప్యూరీలా చేసుకొని వేసుకోండి. గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే టమాటా వేగంగా మగ్గడానికి అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు టమాటా మగ్గడానికి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటా అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకుంటాను. అలాగే 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. ఇక్కడైతే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కగా తీసుకున్న చింతపండు పులుపు అయితే వేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా ఉడికించుకోవాలండి. ఇవ్వండి, ఒక పొంగు వచ్చి ఉడుకుతుంది కదండి. ఫిష్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇంకా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోవాలి. ఇవ్వండి, మూత అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దగ్గరికి అయిపోయిందండి కర్రీ అయితే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని
ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోద్దండి, సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ మసాలాలు ఏవి వేయకుండా. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్లో అయితే మా బాబు కోసం స్టడీ టేబుల్ అయితే బుక్ చేసామండి. 600 అయ్యింది. ఇదైతే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, హోంవర్క్ అది చేసుకోవడానికి అది చాలా బాగుందండి. ఇది టేబుల్ అయితే చూడండి, మా బాబు అయితే ఎంత సంతోషంగా ఉన్నాడో. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నామండి, పిల్లలు అలా బయటికి తీసుకుని వెళ్తున్నాము. ఇప్పుడైతే బీచ్కి అయితే వచ్చామండి మేము. ఇది వచ్చేసి కాకినాడ బీచ్ అండి, చాలా బాగుంటుంది, ఎక్కువ మంది జనాలు కూడా వస్తారండి ఇక్కడ. ఇవ్వండి చూడండి, చూడడానికి చాలా బాగుంటుంది. చాలామంది అయితే జనాలుగా ఉన్నారండి, పండగలాగా ఉన్నారు. లోపలికైతే వెళ్తున్నామండి. ఇవ్వండి చూసారా ఎంతమంది అయితే బీచ్ దగ్గరికి వచ్చారు. చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి. ఇక్కడ రాగానే మా బాబు అయితే ఐస్ క్రీమ్ కొనమని అయితే అడుగుతున్నారండి. ఇంకా అలాగా లోపలికైతే వెళ్తున్నాము, బీచ్ దగ్గరికి అయితే. ఇవ్వండి మా వారైతే పిల్లలు తీసుకొని లోపలికైతే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళలాగా అందరూ మునుగుతున్నారు కదండి వాటర్లో, అయితే మా పిల్లలు కూడా మునుగుతామని మా వారిని అడుగుతున్నారు. అవ్వండి మా చిన్నోడైతే మునుగుతానని అడుగుతున్నాడు వాళ్ళ డాడీని అయితే. చూడండి ఎంతమంది జనాలు అయితే వచ్చారు, చాలామంది ఉన్నారు. ఇంకా కాసేపు అలా పిల్లలు అయితే ఆడించారండి. ఇంకా అందులో గవ్వలు అవి దొరుకుతాయి కదండి సముద్రపులో, అవి అయితే తీసి చూపిస్తున్నారండి మా పిల్లలకైతే. అలా కాసేపు అయిన తర్వాత ఇంకా అలా కాసేపు ఆడించారు పిల్లలు అయితే. ఇంకైతే నేను కూడా అలా వాటర్లోకి వెళ్ళానండి. ఇదిగోండి వాటర్లోకి అయితే దిగాను. ఇంకంతేనండి, కాసేపు అయిన తర్వాత ఇంకైతే ఇంటికైతే వచ్చేసామండి.